గుడ్ మార్నింగ్. ఐఎమ్ డాక్టర్ శ్రీవిద్య, సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్ ఎట్ డాక్టర్ కేర్ హోమియోపతి. ఈ మధ్య కాలంలో తరచుగా వింటున్న సమస్యల్లో వైటమిన్ డి డెఫిషియన్సీ చాలా ఎక్కువగా వింటున్నాం. ఏజ్‌తో సంబంధం లేకుండా చిన్న వయసు పిల్లల దగ్గర నుంచి ఉమెన్ అండ్ మెన్‌లో కూడా చాలా కామన్‌గా విటమిన్ డి అనేది ఉండాల్సిన దానికంటే చాలా తక్కువగా ఉంటుంది. అసలు విటమిన్ డి యొక్క ప్రాముఖ్యత ఏంటో ఈరోజు చూద్దాం. మన అందరికీ తెలిసి ఏంటంటే వైటమిన్ డి మంచిగున్నప్పుడు ఓన్లీ బోన్ హెల్త్ బావుంటుంది. జాయింట్ పెయిన్స్ రాకుండా మాత్రమే అనుకుంటారు. బట్ వైటమిన్ డి అనేది ఓవరాల్‌గా ఇమ్యూన్ సిస్టమ్ బావుండాలి. ఇమ్యూన్ ఫంక్షన్ స్ట్రాంగ్‌గా ఉండాలి అంటే వైటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఈ డెఫిషియన్సీ రాకుండా ఏం చేయాలి? ఇనిషియల్‌గా మెడిసిన్ కంటే ముందే వైటమిన్ డి అనేది ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్. అండ్ వైటమిన్ డి 2 అండ్ డి3 2 ఫార్మ్స్‌లో ఉంటుంది. డి2 అనేది ఎక్కువగా వెజిటబుల్ సోర్స్‌లో దొరుకుతుంది. ఎగ్జాంపుల్ మష్రూమ్స్ కావచ్చు, లీఫీ వెజిటబుల్స్. అండ్ సెకండ్ థింగ్ వైటమిన్ డి3 ఎక్కువగా యానిమల్ ప్రోటీన్ ద్వారా దొరుకుతుంది. ఎగ్జాంపుల్ ఫిష్‌లో అంటే సాల్మన్ ఫిష్ కావచ్చు, ట్యూనా ఫిష్. అండ్ ఎగ్ యోక్‌లో కూడా వైటమిన్ డి సప్లిమెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా న్యాచురల్ సోర్స్ అనేది అందరికీ తెలుసు. ఎవ్రీడే సన్‌రైజ్‌కి ఎక్స్‌పోజ్ అయినప్పుడు మన చర్మం నుంచే వైటమిన్ డి అనేది ప్రొడ్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, ఆహారపు అలవాట్ల ద్వారా అండ్ సెకండ్ థింగ్ ఎవ్రీడే సన్ ఎక్స్‌పోజర్ మినిమమ్ 10-30 మినిట్స్ ఎక్స్‌పోజ్ అవ్వడం వల్ల కూడా వైటమిన్ డి డెఫిషియన్సీ నుంచి బయటపడొచ్చు. అసలు వైటమిన్ డి తక్కువ ఉంది అనేది ఏ సింప్టమ్ ద్వారా అప్రోచ్ అవ్వడం జరుగుతుంది? ముందు కంటే కూడా జాయింట్ పెయిన్స్ రావటం, మోకాళ్ళ నొప్పులు, మెడ నొప్పి, నడుము నొప్పి ఉండడం. అండ్ ఆఫ్టర్ 40 ఇయర్స్ ఉమెన్ అయినా, మెన్ అయినా కింద పడినప్పుడు లేదంటే చిన్న చిన్న ఇంజ్యూరీస్‌కి స్లిప్ అయి పడిపోయినా కూడా బోన్ బ్రేక్ అనేది చాలా కామన్‌గా జరుగుతుంది. సో, జనరల్‌గా బోన్ వీక్ అవ్వడం అనేది 50 ఇయర్స్‌లో చూస్తుంటాము. బికాస్ ఆఫ్ ఆస్టియోపోరోసిస్ ఆర్ ఆస్టియోపీనియా రిస్క్ ఫ్యాక్టర్ ద్వారా. బట్ చిన్న ఏజ్‌లోనే 20+లో, 30+లో చిన్న చిన్న ఇంజ్యూరీస్‌కి మైనర్‌గా స్లిప్ అయినప్పుడు కూడా బోన్ బ్రేక్ అవుతుంది అన్నప్పుడు డెఫినిట్‌గా వైటమిన్ డి అనేది మనం రిపోర్ట్ ద్వారా చెక్ చేసుకోవాలి. మన లెవెల్ ఎంత ఉంది అనేది. వైటమిన్ డి సాధారణంగా మన బ్లడ్‌లో 20 పాయింట్స్ ఉండాలి. సో, ఎప్పుడైతే 20 పాయింట్స్ కంటే తక్కువగా ఉన్నప్పుడు డెఫినిట్‌గా బోన్ ఫ్రాక్చర్స్ లేదా బోన్ ఇంజ్యూరీస్, చిన్న ఏజ్‌లో మోకాలు నొప్పులు రావటం, నడుము నొప్పి రావడం అనేది కామన్‌గా చూస్తుంటాం. సో, హౌ టు ఓవర్‌కమ్ వైటమిన్ డి? 3 మేజర్ ఫ్యాక్టర్స్ ద్వారా మనం వైటమిన్ డి డెఫిషియన్సీ రాకుండా చూసుకోవచ్చు. ఫస్ట్ వన్ ఈస్ ద హోమియోపతి మెడికేషన్ విధానం. హోమియోపతి మందులనేవి ప్రకృతిలో సహజ సిద్ధంగా దొరికే ప్లాంట్ సోర్సెస్ అండ్ మినరల్ సోర్సెస్ అండ్ యానిమల్ సోర్సెస్ ద్వారా ప్రిపేర్ చేయబడినవి కాబట్టి రూట్ ద్వారా ప్రాబ్లమ్ రెక్టిఫై చేయడం జరుగుతుంది. సో, దాని ద్వారా వైటమిన్ డి అనేది మన బాడీ నుంచే న్యాచురల్‌గా పెరిగే అవకాశం, మన చర్మం నుంచి తయారయ్యే అవకాశం హోమియోపతి మందుల ద్వారా సాధ్యపడుతుంది. అండ్ సెకండ్ థింగ్ ఇంతకుముందు చెప్పినట్లుగా ప్రాపర్ డైటరీ మేనేజ్‌మెంట్ గనక చూసుకున్నట్లయితే, వెజిటేరియన్స్ చూసుకున్నట్లయితే వైటమిన్ డి2 అనేది ఎక్కువగా మనకు డైట్ సోర్సెస్ ద్వారా దొరుకుతుంది. ఒకవేళ నాన్ వెజిటేరియన్ అయితే డి3 అనేది యానిమల్ ప్రోటీన్ ఆర్ యానిమల్ ఫుడ్ ద్వారా వైటమిన్ డి అనేది మనం రెక్టిఫై చేసుకోవచ్చు. అండ్ థర్డ్ థింగ్ మనం లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా ప్రెజెంట్ అర్బన్ ఏరియాస్‌లో కానీ, రూరల్ ఏరియాస్‌లో చూస్తుంటే గత జనరేషన్‌తో పోలిస్తే ప్రెజెంట్ జనరేషన్ వల్ల అసలు సన్‌రైజ్ ఎక్స్‌పోజ్ అవ్వడం అనేది కంప్లీట్‌గా తగ్గిపోయింది. ఈవెన్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్‌లో కూడా అసలు సన్‌లైట్ ఎక్స్‌పోజర్ లేదు. సో, దీని ద్వారా వైటమిన్ డి తగ్గినప్పుడు అల్టిమేట్‌గా కాల్షియం తగ్గిపోతుంది. మిగతా మినరల్స్ కూడా డెఫిషియన్సీలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో, బాడీ హెల్తీగా ఉండడం, నాట్ ఓన్లీ బోన్స్ అండ్ జాయింట్స్, ఓవరాల్‌గా ఇమ్యూన్ సిస్టమ్ బావుండాలి అంటే వైటమిన్ డి అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో, 3 మేజర్ సోర్సెస్ ద్వారా మనం వైటమిన్ డిని అధిగమించవచ్చు. ఫస్ట్ వన్ ఈస్ ద డైటరీ సోర్సెస్ అండ్ సెకండ్ థింగ్ న్యాచురల్ సన్‌లైట్ ఎక్స్‌పోజర్. థర్డ్ థింగ్ న్యాచురల్ సోర్సెస్ అయిన హోమియోపతి మెడికేషన్ ద్వారా వైటమిన్ డి నుంచి బయటపడొచ్చు. వైటమిన్ డి సఫిషియెంట్‌గా తీసుకున్నప్పుడు నాట్ ఓన్లీ ఆర్థరైటిస్ అండ్ స్పైనల్ ఇష్యూస్, క్రానిక్ డిసీజెస్‌తో బాధపడుతున్న వాళ్ళు దీర్ఘకాలికంగా సోరియాసిస్ కానీ, రుమటాయిడ్ ఆర్థరైటిస్, అదర్ ఆల్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కూడా నెగెటివ్ నార్మల్‌కి రావాలి అంటే వైటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్. ప్రెజెంట్ చూసుకున్నట్లయితే మోస్ట్ నెగ్లెక్టెడ్ థింగ్ ఈజ్ పెయిన్. ఎప్పుడైతే పెయిన్‌తో సఫర్ అవుతున్నారో ఎస్పెషల్లీ 40 ఇయర్స్ ఉమెన్ చాలా లైట్ తీసుకోవడం, దాన్ని నెగ్లెక్ట్ చేయడం, ఇమ్మీడియేట్‌గా పెయిన్ కిల్లర్ తీసుకోవడం అనేది చేస్తుంటారు. బట్ ఇది మంచి పద్ధతి కాదు.
పెయిన్‌కి ఆరిజిన్ చూసుకోవాలి. దేనివల్ల పెయిన్ వస్తుంది? అంటే ఏదైనా క్రానిక్ డిసీజెస్ వల్ల పెయిన్ రావడం జరిగిందా బాడీలో? లేదంటే డెఫిషియన్సీ వల్ల కాల్షియం, విటమిన్ డి తక్కువ అవ్వడం వల్ల పెయిన్ వచ్చిందా? రూట్ కాజ్ తీసుకొని డాక్టర్ సలహా మేరకు మెడిసిన్ తీసుకోవడం అనేది మంచిది. బ్లైండ్‌గా పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం, టెంపరరీ రిలీఫ్ పొందడం వల్ల ఇమ్మీడియేట్‌గా రిలీఫ్ ఉన్నప్పటికీ దీర్ఘకాలికంగా పెయిన్ కిల్లర్స్‌తో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ సైడ్ ఎఫెక్ట్స్‌తో కూడా ప్రెజెంట్ జనరేషన్‌లో చాలామంది వుమెన్ ఎక్కువగా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అండ్ సీరం క్రియాటినిన్ లాంటి కిడ్నీ సమస్యలతో కూడా ఓన్లీ బికాస్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా డాక్టర్ సజెషన్ లేకుండా ఓన్‌గా తీసుకోవడం వల్ల కూడా ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో, పెయిన్ అనేది అసలు నెగ్లెక్ట్ చేయొద్దండి. ఇది వార్నింగ్ సైన్. సో, డాక్టర్ సలహా మేరకు మాత్రమే న్యాచురల్ మెడికేషన్ యూజ్ చేయడం అనేది చాలా మంచిది. సో, ఎవరైతే వైటమిన్ డి లోపం వల్ల, కాల్షియం లోపం వల్ల చాలా కాలం సఫర్ అవుతున్నారో, ఇంజెక్షన్స్, సప్లిమెంట్స్ తీసుకుంటున్నప్పటికీ ఓవర్‌కమ్ చేయలేక హెల్త్ ఇష్యూస్‌తో సఫర్ అయ్యేవాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేసి డాక్టర్‌ని డైరెక్ట్‌గా సంప్రదించవచ్చు.